Hi everyone, I'm Madhavi Reedy. I'm certified financial planner. Welcome to SumanTV channel viewers. So nowadays మనం చాలా చూస్తున్నాము ట్రేడింగ్ హ్యాస్ బికమ్ ప్యారలల్ ఇన్కమ్. అంటే వాళ్ళు ఏవి చేస్తున్నా సరే, అంటే లైక్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆర్ దే ఆర్ డూయింగ్ సమ్ జాబ్, ఏది చేస్తున్నా ప్యారలల్గా ట్రేడింగ్ అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడం కోసం కానీ, లేకపోతే ఒక సెకండరీ ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ట్రేడింగ్ అనేది నేర్చుకుంటున్నారండి. అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో దిస్ లైక్ వాట్ ఎవర్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ట్రేడింగ్. అంటే ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో, ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఒక 1 year ఉంటుందో, వాళ్ళు ఎలాంటివి ఇంకా బెటర్ చేసుకోవడానికి, వాళ్ళ ట్రేడింగ్ స్కిల్స్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి ఏం నేర్చుకోవాలి. సో ఆల్రెడీ బేసిక్ అంటే ఇప్పుడే మీరు న్యూ ఎంట్రన్స్ అనుకోండి, దట్ ఈస్ అ బేసిక్ లెవెల్. సో బేసిక్ లెవెల్లో అసలు మీరు ట్రేడింగ్ నేర్చుకోకండి. ఎందుకంటే ట్రేడింగ్ ఎవరు నేర్చుకోవాలి, ద ఎలిజిబిలిటీ షుడ్ బి అట్లీస్ట్ మీరు ఒక 6 months అయినా మీకు ట్రేడింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ ట్రేడింగ్ టెక్నిక్స్ కానీ, టెక్నికల్ అనాలిసిస్ కానీ, స్ట్రాటజీస్ కానీ నేర్చుకుంటే యూజ్ ఉంటుందండి. బట్ మీరు ఇప్పుడే మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు, ఇంకా మీరు ఏమీ బేసిక్ లెవెల్లోనే ఉన్నారు, అసలు మీరు ఓన్లీ బయింగ్ చేస్తున్నారు, ఎప్పుడో ఒక షేర్లు అమ్ముతున్నారు, బట్ మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఎక్స్పీరియన్స్ లేదంటే అప్పుడే మీరు నేర్చుకోకండి. కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ మీకు ఉంది అనిన తర్వాత అప్పుడు మీరు నిజంగా ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, ట్రేడింగ్లోకి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు అన్నప్పుడు మాత్రమే మీరు ఇవి నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఎంత నేర్చుకున్నా, ముందే మీరు నేర్చుకున్నారనుకోండి, బై ద టైమ్ ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్, మీరు ఎన్ని నేర్చుకున్నా మీరు ప్రాక్టీస్ చేయకపోతే దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదండి. సో వెన్ యూ ఆర్ వెరీ మచ్ సీరియస్ దట్ యు ఆర్ మనీ ఈజ్ రెడీ అండ్ యూ హ్యావ్ గాట్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ద షేర్స్, అంటే ట్రేడింగ్ కాకుండా మీరు బయింగ్ అండ్ సెల్లింగ్లో అయినా అట్లీస్ట్ ఒక 6 months 1 year మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్లో ఈ ట్రేడింగ్ స్ట్రాటజీస్ నేర్చుకోండి. సో నౌ ద క్వశ్చన్ కమ్స్, ఓకే ఆల్రెడీ మాకు 6 months ఎక్స్పీరియన్స్ ఉందండి, ట్రేడింగ్ చేస్తూ ఉన్నాము, బట్ నాట్ మేకింగ్ ఇనఫ్ క్లారిటీ కానీ, లేకపోతే ఆ ట్రేడింగ్లో అంతా ప్రాఫిటబుల్గా లేదు, వీఆర్ స్టిల్ మేకింగ్ సమ్ మిస్టేక్స్, ఇంకా స్టిల్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ విత్ ద ట్రేడింగ్ అనే వాళ్ళు ఏం నేర్చుకోవాలి, వాట్ దే హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే నౌ మీరు నేర్చుకోవడం అంటూ మొదలు పెట్టారంటే దెర్ ఈజ్ ఎ ఓషన్ ఆఫ్ లెర్నింగ్ విల్ బీ దేర్ రిగార్డింగ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. అసలు ఏం నేర్చుకుంటే అట్లీస్ట్ వుడ్ బీ బెటర్, లెట్స్ అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ మేక్స్ యూ మోర్ కన్ఫ్యూజ్. సో సింపుల్గా ఏం నేర్చుకోవాలి, ఎలాంటి నేర్చుకుంటే బాగుంటుంది. సో దీనికైతేనండి లైక్ వీ డూ సజెస్ట్ డోంట్ గో విత్ గ్రూప్లోగా మీరు వెళ్ళిపోయి, లేకపోతే ఒక బ్యాచ్ లాగా వెళ్ళి మీరు ట్రేడింగ్ టెక్నిక్స్ నేర్చుకోకుండా 1-to-1 నేర్చుకుంటే వుడ్ బి వెరీ మచ్ కన్వీనియంట్. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్డ్గా అంటే మేము ఉన్నాం కాబట్టి, సో వీఆర్ సీయింగ్ ద డిఫరెన్స్. ఎందుకంటే ఎవ్రీ వన్ లైక్ మనీ మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్ అండి. ప్రతి క్లయింట్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళ మనీ మేనేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు గ్రాస్ప్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది, నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు అంతా కలిపి ఒకే దగ్గర మీరు నేర్చుకోవడం కన్నా మీకు అసలు ఏం కావాలి, వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్, బికాజ్ ఎవ్రీ వన్ ఆబ్జెక్టివ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ట్రేడింగ్లో ఒకరికి ఆప్షన్ సెల్లింగ్ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ మీదే చేయాలని ఉంటుంది, కొంతమందికి ఏంటంటే డే ట్రేడింగ్ మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఆబ్జెక్టివ్. ఫస్ట్ మన ఆబ్జెక్టివ్ని ముందు మీరు ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా మీకు ఏదైతే నేర్చుకోవాలని ఉంటుందో అందులోనే మీరు మాస్టర్ అయితే బెటర్గా ఉంటుందండి. సో ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ 1-to-1 ట్రైనింగ్ అనేది తీసుకుంటే మీ వరకు ఎంత కావాలి అనేది వాళ్ళకి చెప్పారనుకోండి, లైక్ దే విల్ వీఆర్ ఆల్సో డూయింగ్ దట్. సో మీరు మీ క్రైటీరియా, మీ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది, మీరు ఏ లెవెల్లో ఉన్నారు, బికాజ్ ఎవ్రీ వన్ హ్యాస్ కమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో మీ అండర్స్టాండింగ్కి సింపుల్గా ఏం నేర్చుకోవాలి, లేకపోతే అడ్వాన్స్డ్ నేర్చుకోవాలా, సో ఏంటి అనేది మనము మాట్లాడిన తర్వాత దెన్ వీ క్యాన్ కమ్ టు ఏ ప్లాన్. ఓకే ఇది ఇలాంటివి అన్నీ మీకు ఈ ట్రైనింగ్ ప్లాన్లో ఇవి బెటర్ సిచ్యువేషన్స్, లేకపోతే ఈ బెటర్ స్ట్రాటజీస్ మీరు నేర్చుకోవచ్చు అని చెప్పి 1-to-1 నేర్చుకోండి. దట్ వుడ్ బి more convenient instead of learning which is not at all useful. మీకు అవసరం లేనివి అన్నీ నేర్చుకొని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఏది క్లారిటీ లేకుండా ఎందులో మాస్టరింగ్ కాకుండా కొన్ని నేర్చుకున్నా సరే మీరు పక్కాగా మీకు కన్వీనియంట్గా
కంఫర్టబుల్గా అర్థం చేసుకునే స్ట్రాటజీస్ నేర్చుకుంటే బెటర్గా ఉంటుందండి. సో లైక్ ఇంట్రాడే స్ట్రాటజీస్ ఉన్నాయి మనకి, F&O స్ట్రాటజీస్ అంటే అందులో మళ్ళీ మనకి ఫ్యూచర్ స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటుంది, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ స్ట్రాటజీస్ దట్ ఆర్ టోటల్లీ హ్యాస్ టు బి డిఫరెంట్. ఆ తర్వాత మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్లో మనము ఎలాంటివి నేర్చుకోవాలి, చార్టింగ్ టూల్స్ ఏమున్నాయి ఆ టూల్స్ నేర్చుకోవడం, అండ్ హౌ టు యూజ్ వెబ్సైట్స్ ఫర్ ప్రిపేరింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ చార్ట్స్. అసలు ఎలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని ఎంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు, అండ్ బెస్ట్ చార్ట్ టైమ్ ఫ్రేమ్స్ గురించి తెలుసుకోవచ్చు, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, అండ్ టెక్నికల్ ఇండికేటర్స్, రివర్సల్ ప్యాటర్న్స్, అండ్ మార్కెట్ డైరెక్షన్స్. సో లైక్ ఇదంతా కాకుండా మనీ మేనేజ్మెంట్ కూడా ఒక సబ్జెక్ట్ అండి. సో మన మనీ బట్టి మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ట్రేడ్ని ఏ విధంగా మనము స్ట్రక్చర్ చేసుకోవాలి, అండ్ సైకాలజీ. సో ఆల్మోస్ట్ 80% ఈజ్ డిపెండింగ్ అపాన్ హౌ డిసిప్లిన్ అండ్ హౌ కంట్రోల్ యూ కెన్ యువర్ ఎమోషన్స్ అండ్ హౌ యూ బీ డిసిప్లిన్డ్ అనే దాని మీదే ఈ ట్రేడింగ్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఇంట్రాడే ట్రేడ్ సెటప్స్ దగ్గర నుంచి అన్నీ మీరు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నేర్చుకున్నట్లయితే దట్ వుడ్ బీ మోర్ సక్సెస్ఫుల్ రాదర్ దాన్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ ట్రైనింగ్ సెషన్స్ అందరితో కలిపి మీరు నేర్చుకొని మళ్ళీ ఫైనల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే అది వేస్ట్ అండి. సో వెదర్ యూ లెర్న్ ఓన్లీ 2-3 స్ట్రాటజీస్, అది మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితేనే మీకు దానివల్ల యూజ్ అవుతుంది. సో వన్స్ యూ గాట్ అట్లీస్ట్ ఒక 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అసలు ఏం నేర్చుకోవాలనేది మీకు అర్థం కాదు. సో ఫస్ట్ యూ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్, ఓన్లీ బయింగ్ సెల్లింగ్ మార్కెట్స్ బేసిక్ లెవెల్ అయిపోతుంది కదా, అప్పుడు మాత్రమే ఈ టెక్నికల్స్ తర్వాత ట్రేడింగ్ స్ట్రాటజీస్ 1-to-1 మీకు కావాల్సిన మనీ మేనేజ్మెంట్లో మీకు కావాల్సిన సెటప్లో ఇదంతా మీకు చాలా కష్టంగా అనిపిస్తుందంటే ఒక ట్రేడింగ్ సెటప్ పెట్టుకున్నారనుకోండి, సో మీకు అలా సెట్ చేసి ఇచ్చినట్లయితే అందులోనే మీకు ఇండికేటర్స్ వచ్చేస్తాయి, బై సిగ్నల్స్ కానీ లేకపోతే సెల్ సిగ్నల్స్ కానీ. సో అంత ఈజీగా కావాలన్నా సరే నౌవేడేస్ ఈజ్ అవైలబుల్ టు డూ ఇట్ మోర్ కన్వీనియంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ టెక్నికల్ సెటప్స్ అండ్ ట్రేడింగ్ సెటప్స్. సో ఇంకా వీటి గురించి మీకు ఏదైనా 1-to-1 ట్రైనింగ్స్ గురించి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us and we are there to help you in training in the trading. Thank you.